సో అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బండి సంజయ్ సంబంధించినటువంటి ఒక విషయం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ క్లిప్ చూస్తే ఇది కాంగ్రెస్ వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఒక నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటో. ఇది బండి సంజయ్ ఒక జేబులోనేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక జేబులో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని ఒక మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది. ఇది జాతీయ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. సో దీనిలో ఒకసారి మనం చూద్దాము. నిన్న ఎంత పెద్ద ఎత్తున అంటే బ్యాక్ టు బ్యాక్ ఈ బండి సంజయ్ సంబంధించినటువంటి ప్రతి కథనాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, Son Bhagirath is accused of sexually assaulting a minor girl. The girl revealed that Bhagirath ఇదొకటి ఇంకొకటి చూడండి, ఇదొకటి చూడండి, बैक टू बैक नरेंद्र मोदी के चहेते मंत्री इनके लफंगे बेटे भागीरथ ने एक लड़की का यौन उत्पीड़न किया है। लड़की ने बताया कि भागीरथ ने एक फार्म हाउस पर ले जाकर पहले उसे जबरन शराब पिलाई, फिर यौन उत्पीड़न किया। जब लड़की ने विरोध किया तो भागीरथ ने धौंस दिखाते हुए उसे धमकाया, मारपीट की और मुंह बंद रखने की धमकी दी। इतना ही नहीं, लड़की के माता पिता को भी धमकाया। बीजेपी के मंत्री जी का बेटा इससे पहले भी लोगों को धमकाना। ఆ తర్వాత ఇంకొకటి కూడా బ్యాక్ టు బ్యాక్ నిన్న జాతీయ వాళ్ళ యొక్క ఏఐసిసి కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ వీడియోలు దీనిపై చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, తెలంగాణ మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ విధంగా ఈ అంశం పైన సీరియస్గా వ్యవహరిస్తూ ఉంటే, ఈరోజు బండి సంజయ్ కొడుకును కాపాడేటువంటి ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ చేస్తుందా అనేటువంటి అనుమానాలు ఈరోజు రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పైన కూడా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు కానీ, సబితాంద్ర లాంటి వాళ్ళు కానీ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక నాయకుడు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఏమో ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా విమర్శలు బలంగా వస్తున్నాయి. ఇంతవరకు ఈ కేసు పూర్వపరాలు ఏంది తెలియలేదు, వీక్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇవన్నిటి కూడా బండి సంజయ్ కుమారుడిని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడా? ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంది, ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో కూడా లావాదేవీలు ఉన్నట్టుగా కేటీఆర్ మొన్ననే చెప్పిండు. ఎవాక్యూ ప్రాపర్టీస్లో నీ బండారం, రేవంత్ రెడ్డి బండారం, దాదాపు 30,000 కోట్ల రూపాయల యొక్క భూభాగవతం మొత్తం కూడా ఉన్నది ఎవాక్యూ ప్రాపర్టీస్లో. సో దాని బండారం కూడా త్వరలో బయటపెడతా, ఆధారాలతో బయటపెడతా అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. ఆ కేటీఆర్ చెప్పంగానే ఇమ్మీడియట్గా మీరు ప్రెస్ పెట్టి ఏదో డ్రగ్స్ తీసుకుంటే అని చెప్పేసి ఏదో మాట్లాడారు. దాని తర్వాత కౌశిక్ రెడ్డి మాట్లాడిన అరగంటలోనే మీరు దాడులు చేసిరు. సో మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆయన మాటలు నేను ఉట్టగిస్తూ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా. ఇప్పుడు ఆ ఎవాక్యూ ప్రాపర్టీ సంబంధించిన 30,000 కోట్ల కుంభకోణం ఏదైతుందో దానిలో మీకు బండి సంజయ్కి వాటాలు అని చెప్పేసి కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ కేసులో మీరు బండి సంజయ్ కొడుకును కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ కేసులో పోక్సోలో చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టాల్సినటువంటి ఈ కేసులో కేవలం నేను ఆర్ఎస్పీ చెప్పినట్టు 2 years 3 years వీక్ సెక్షన్స్ పెట్టి స్టేషన్ పిలిచే ప్రయత్నం జరుగుతుందా? దానిలో మీ పాత్ర ఏంది అనేది ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతూ ఉంది. మూడోది, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఒక్కటే అనే నరేటివ్ చాలా పెద్ద ఎత్తున బిల్డ్ అవుతూ ఉంది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేదు? చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ నాయకులు పోయినట్ట ఈ కేసు మీద ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మీడియాకు మాట్లాడొద్దు అని చెప్పేసి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్ పోయినట్టు తెలుస్తూ ఉంది. ఎవరిచ్చిన ఇన్స్ట్రక్షన్స్? సీఎంఓ నుంచి పోయిందా, సీఎం నుంచి పోయినాయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పోయినాయా, ఎక్కడి నుంచి పోయింది? ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ మాట్లాడుతుంది, ఇది రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీనిలో ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు కూడా దీని గురించి చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా బహిరంగ చెప్పకపోయినా కానీ ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు. ఇది నిజమే అయి ఉంటుంది, ఆల్రెడీ ఆ తీట పోరడు వాడు ఇట్లా చేస్తాడని చెప్పేసి వాళ్ళకు కూడా అవగాహన ఉంది. వాళ్ళు కూడా పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే ఇమీడియట్గా అదే చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఒక సెక్షన్, బీజేపీలో ఒక సెక్షన్ కూడా మాట్లాడుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీలో బీజేపీని కార్నర్ చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు తాత్సారం చేస్తుంది? ఎందుకు
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎందుకు దీన్ని నెరేటివ్ బిల్డ్ చేయలేకపోతుంది? మొత్తం బీఆర్ఎస్ పార్టీ అయితే ఎత్తుకున్నది, వాళ్ళ టీవీస్ ఎత్తుకున్నది, వాళ్ళ నమస్తే తెలంగాణ ఎత్తుకున్నది, వాళ్ళ అన్ని వింగ్స్ ఎత్తుకున్నాయి. కానీ ఎందుకు కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి? ఇందులో ఇంకొక వైరల్ కూడా అవుతుంది, అది కూడా మీకు చూపిస్తా. ఎంత దారుణంగా అంటే చూడండి, ఇగో 3 నెలలుగా ఫిర్యాదు తీసుకోకుండా పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు నిందితుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇది ఉంది. దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇది వైరల్ అవుతోంది. 3 నెలలుగా ఫిర్యాదు తీసుకోకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. బండి సంజయ్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పోలీసులు అమ్మాయి మీద ఒక ఫేక్ కేసు పెట్టి కేంద్ర మంత్రితో సెటిల్మెంట్ చేసుకోవాలని అవకాశాలు ఇచ్చారు. సో మాజీ న్యూస్ రిపోర్టర్ ప్రస్తుత బీజేపీ నాయకుడు మధ్యవర్తి వహించి బాధిత కుటుంబాన్ని కరీంనగర్ తీసుకెళ్లి బండి సంజయ్తో కూర్చోబెట్టారు. సంగపాట. సో నా కొడుకు చేసిన తప్పే కాదు, ఇలాంటి సర్వసాధారణ విషయాలు అన్నట్టు అవమానించి కేసు గీసు ఉంటే మీ శాల్తీలు గల్లంతవుతాయి అంటూ అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో మా వెంట్రుక కూడా పీకలేరు అని బాధ్యత గల కేంద్ర మంత్రి బాధితులు బెదిరించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిబ్రవరిలోనే బండి సంజయ్ తన కొడుకు చేసిన ఘనకార్యం గురించి చెబితే బాధితులకు అండగా నిలబడాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా నేను చూసుకుంటాను, మీడియాను మేనేజ్ చేసుకుని త్వరగా ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి అని 3 నెలలు అవకాశం ఇచ్చారు. సీఎం కార్యాలయం ఆదేశాలను తూచి తప్పకుండా పాటిస్తూ పోలీసులు సెటిల్మెంట్ చేసుకోవాలని బాధిత కుటుంబాన్ని దబాయించడం మొదలు పెట్టారంటూ చూస్తాను. ఇది వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీనిలో ప్రధానంగా ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతోంది. సో ఇది బండి సంజయ్ యొక్క వీడియో. సో ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీటికి స్పష్టమైనటువంటి సమాధానాలు చెప్పాలి. మీరు బాధితురాలి పక్షం ఉన్నారా లేకపోతే నిందితుల పక్షాన ఉన్నారా? ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మొత్తం బండి సంజయ్ని కాపాడుతున్నది, బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రచారం చాలా బలంగా జరుగుతోంది. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, చెప్తే తెలిసిపోతుంది. సో ఇంకొక విషయం, ఇందులో ఒక విషయం కూడా చాలా స్పష్టంగా వినబడుతూ ఉంది. ఇది బండి సంజయ్ గతంలో ఈ యొక్క పోక్సో కేసు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం.